వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన కంటే తక్కువ సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంపై అవగాహన లేదని అన్నారు. జనసేన ప్రతిపక్ష హోదా తీసుకోవాలని లేకపోతే వైసీపీకి ఇవ్వాలని అన్నారు. పవన్ అపోజిషన్ లో ఉంటానంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సార్ ఇక్కడ పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు, ఏదో చెప్పాలని చెప్పారు. అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయండి, కానీ ఆ మూడు అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి, శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలింది ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఇక్కడ ఉంది. మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి, ఎవరి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడితే ఎస్ వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతున్నాడు. వద్దనా వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏం పోయింది అంటారన్నారు మీరు. చెప్పండి, నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను నా అంతా నేను చెప్పలే. అది కాదండి, ఎంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి. మాది రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది. మేమేమి సాధువులం కాదు, మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు. మేము రాజకీయాలు ఉన్న వాళ్ళం. మేము రాజకీయాల్లో సందర్భం బట్టి, సమయాన్ని బట్టి ఈ అంశాన్ని మేము తయారుగా ఉంటాం. దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు?